హైరా అన్షి అండ్ కిడోస్. మనం పూజలో, అభిషేకంలో అండ్ ప్రసాదంలో చాలా ఎక్కువగా మిల్క్ యూజ్ చేస్తాం కదా, ఎందుకంటే మిల్క్ ఈజ్ సేక్రెడ్ అండ్ వెరీ ఆస్పిషియస్. ఇది తెలుసుకోవాలంటే క్షీరసాగర మదనం స్టోరీలో ఒక పార్ట్ కి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ లో కామధేను ఆర్ సురభి, ఒక బ్యూటిఫుల్ అండ్ డివైన్ కవ్, అంటే మదర్ ఆఫ్ ఆల్ ద కవ్స్ బయటికి వస్తుంది అండ్ షీ క్యారీస్ ఆల్ ద గాడ్ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అప్పుడు లార్డ్ విష్ణు ఒక డెసిషన్ తీసుకుంటాడు, కామధేనుని దేవుని ఋషులకి మునులకు ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ గా ఏం కోరికలు ఉండవు అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు కామధేను పాలతో అభిషేకం, ఆఫరింగ్ అండ్ యజ్ఞాలు చేస్తుంటారు. ఆ ఆఫరింగ్స్ దేవతలకు చాలా ఇష్టం. అందుకే బ్రాహ్మణులకు, ఋషులకు గోదానం ఇస్ కన్సిడర్డ్ as హోలీ అని అక్కడి నుండి వచ్చింది. కామధేనులో ఒక వండర్ఫుల్ సీక్రెట్ ఉంది. కౌ ఏమి తిన్నా వాటిని అమృతంలాగా మార్చి పాలుగా ఇస్తుంది. ఎలా అంటే కౌ ఈట్స్ గ్రాస్, లీవ్స్ అండ్ హెర్బ్స్ అండ్ ఆల్సో ఫీడ్, గ్రెయిన్స్ అవన్నీ కన్వర్ట్ చేసి ఒక ప్యూర్ నరిషింగ్ మిల్క్ దట్ ఈస్ ఈక్వల్ టు అమృతం. అండ్ ఇట్ స్ట్రెంథన్స్ అవర్ బాడీ. మన హెల్త్ బాగాలేనప్పుడు ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ అండ్ గుడ్ హెల్త్. అందుకే ఏన్షియన్స్ టైమ్స్ నుండి కౌ ప్రొడ్యూసెస్ అమృతం అని అంటారు. సో కౌకి నమస్కరించడం వల్ల వీఆర్ గోయింగ్ టు ది ప్లేస్ వేర్ అమృతం ఇస్ క్రియేటెడ్, ద సోర్స్ ఆఫ్ నెక్టర్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బీ కైండ్ లైక్ కామధేను, గివ్ లవ్, షేర్ జాయ్ అండ్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.